ఎల్పీయూ ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పీయూ స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పల్నాడు జిల్లా పర్యటనకు బయలుదేరారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గంలోని రెంటపాళ్లలోని వైఎస్ఆర్సీపీ కార్యకర్త నాగమల్లేశ్వరరావు కుటుంబాన్ని ఆయన పరామర్శించనున్నారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి సురేంద్ర లైవ్ లో జాయిన్ అవుతున్నారు. సురేంద్ర, ఇప్పటికే వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సత్తెనపల్లి నియోజకవర్గం రెంటపాళ్లకు బయలుదేరారు. ఇంకా ఎంతసేపట్లో ఆయన అక్కడికి చేరుకునే అవకాశం కనిపిస్తోంది? అప్డేట్స్ ఏంటి? కవిత, మరొక గంటలో ఇక్కడ జగన్మోహన్ రెడ్డి రాబోతున్నారు. రెంటపాలకి ఆయన వెళ్ళబోతున్నారు. ఇప్పటికే 9:39 ఆయన తాడేపల్లిలోని ఇంటి నుంచి బయలుదేరారు. 11:30 ప్రాంతంలో రెంటపాలకి చేరుకోబోతున్నారు. ఇప్పటికే జగన్మోహన్ రెడ్డికి భారీ స్వాగతం పలికేందుకు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, అదేవిధంగా అభిమానులు పెద్ద సంఖ్యలో ఇప్పటికే సత్తెనపల్లి చేరుకుంటున్నారు. అయితే జగన్మోహన్ రెడ్డి పర్యటనకి ఎక్కడ అనుమతులు లేవంటూ కూడా పోలీసులు ఇప్పటికే చెప్పిన పరిస్థితి. కార్యకర్తలు ఎవరిని కూడా రావద్దంటూ వాళ్ళు చెప్పిన పరిస్థితి. కేవలం 100 మందికి మాత్రమే మేము అనుమతిస్తామంటూ కూడా పోలీసులు చెప్పారు. ఈ నేపథ్యంలో మొత్తం సత్తెనపల్లి చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా ఆ పోలీస్ పహారాలో చెక్ పోస్టులు ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. దాదాపు 18 చెక్ పోస్టుల వరకు ఏర్పాటు చేసినట్టు తెలుస్తుంది. సత్తెనపల్లి ఎవరు అంటే వైసీపీ కార్యకర్తలు కానీ అభిమానులు కానీ ఎవరు రాకుండా అన్ని కట్టుదిట్టమైన ఏర్పాట్లు ఇక్కడ పోలీసులు చేశారు. అయితే పోలీసులు చేసిన అన్ని ఆంక్షల్ని దాటుకుంటూ పెద్ద ఎత్తున ఏదైతే కార్యకర్తలు చేరుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే సత్తెనపల్లి టౌన్ లో వైసీపీ కార్యకర్తలంతా కూడా బైక్ ర్యాలీ చేసిన పరిస్థితి. పోలీసులు ఎన్ని ఆంక్షలు పెట్టినా ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి వస్తున్నారు, జగన్మోహన్ రెడ్డి చూడడానికి మేము వస్తున్నాం. వైసీపీ కార్యకర్త కుటుంబాన్ని ఆయన పరామర్శించిన నేపథ్యంలో మేమందరం కూడా ఆ కార్యకర్తల కుటుంబానికి అండగా ఉంటామంటూ వైసీపీ కార్యకర్తలు చెప్తున్న నేపథ్యం కనిపిస్తుంది. ప్రస్తుతం మన 5 సెంట్రల్ ఆంధ్ర ప్రదేశంలో ఉన్నాం. ఇదే మెయిన్ రోడ్డు. ఈ రోడ్డు నుంచే ఆయన రెంటపాల గ్రామానికి చేరుకుపోతున్నారు. ఇక్కడ నుంచి దాదాపు 7 కిలోమీటర్లలో రెంటపాల గ్రామం ఉంది. ఈ గ్రామానికి వెళ్ళడానికి మొదటి చెక్ పోస్ట్ ని ఇక్కడ మనం చూస్తున్నాం. దీని తర్వాత రైల్వే ట్రాక్ దగ్గర మరొక చెక్ పోస్ట్ ని ఏర్పాటు చేశారు. అలాగా ఈ ప్రాంతం నుంచి కేవలం 6 కిలోమీటర్ల వ్యవధిలో దాదాపు 5 చెక్ పోస్ట్ ని ఇక్కడ పోలీసులు ఏర్పాటు చేసిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. కేవలం 100 మంది మాత్రమే అలౌ చేస్తామంటూ ఇప్పటికే చెప్పారు. ఈ రోడ్ నుంచి వెళ్లే ప్రతి వాహనాన్ని చెక్ చేస్తున్నారు. ఏ వాహనాన్ని వెళ్ళనివ్వట్లేదు. 4 వీలర్స్ సైతం ఎక్కడికి వెళ్ళలేని పరిస్థితి. కేవలం 3 అంటే జగన్మోహన్ రెడ్డి గారితో పాటు ఇవైతే 3 వెహికల్స్ మాత్రమే అలౌ చేస్తామంటూ ఇప్పటికే పోలీసులు చెప్పిన నేపథ్యం కూడా కనిపిస్తుంది. అయితే పోలీసులు ఎన్ని ఆంక్షలు పెట్టినా ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ఇక్కడికి రాబోతున్నారు అనేది కార్యకర్తలకు ఎప్పటికే తెలుసు. పెద్ద ఎత్తున కార్యకర్తలంతా కూడా ఇక్కడ చేరుకున్న పరిస్థితి. కొండమూడు అంటే ఇటు మాచర్ల గురజాల ప్రాంతం నుంచి వచ్చే వాళ్ళంతా కూడా కొండమూడులో ఒక చెక్ పోస్ట్ ఏర్పాటు చేశారు. అక్కడంతా కార్యకర్తలు అడ్డుకుంటున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. నందిగామ ప్రాంతంలో అంటే చిలకలూరుపేట, నసరావుపేట, అదేవిధంగా సత్తెనపల్లి ఈ ప్రాంతం నుంచి ఎవరైతే వస్తారో వాళ్ళందరూ కూడా అక్కడ అడ్డుకునే ప్రయత్నం అయితే చేస్తున్న నేపథ్యం కూడా కనిపిస్తుంది. మనతో పాటు అంటే వైసీపీకి సంబంధించిన నేతలు 1 by 1 ఒక్కొక్కరికి ఇక్కడ చేరుకుంటున్నారు. పోలీసులు ప్రతి వాహనాన్ని అడ్డుకుంటున్న సార్ ఏం చెప్తారు? ప్రతి చోట పోలీసులు అడ్డుకుంటున్నారు, ఎక్కడెక్కడ చెక్ పోస్టులు పెట్టిన పరిస్థితి ఏం చెప్తారు? మేము వాళ్ళతో ఎందుకండి, మేమేదో పోతాం ఆడ ఉంటాము. ఆ కారణమైతే పోలేమండి మేము. అదేందండి ఫోన్ పర్మిషను ఇదే చెప్తున్నారు. పోలీసులు వచ్చే ప్రతి వాహనాన్ని ఇక్కడ అడ్డుకుంటున్న పరిస్థితి. నాయకులు కూడా అంటే ఏ ఒక్కరిని కూడా లోపలికి తీసుకెళ్లనే పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఎవరిని కూడా అలౌ చేయలేమంటూ సార్ ఏం చెప్తారు సార్? ప్రతి చోట అడ్డుకుంటున్నారు, ఎవరిని కూడా లోపలికి తీసుకెళ్లని పరిస్థితి. అట్లా కాదండి, పోలీసులు అంటే పోలీసులతో కూడా కొంత వాగ్వాదాలు జరుగుతున్న పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే ఇక్కడ ఉన్న నాయకులంతా కూడా చేరుకున్నారు. జగన్మోహన్ రెడ్డి రాబోతున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున కార్యకర్తలు కానీ నాయకులు కానీ చేరుకుంటున్నారు. ముందే మేము రెంటపల్ల గ్రామానికి చేరుకుంటామని చెప్పినా పోలీసులు మాత్రం పూర్తిగా అడ్డుకుంటున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు సైతం ఇక్కడికి వచ్చి వెనుదిరిగిన పరిస్థితి. అయితే ఇక్కడి నుంచి అంటే సత్తెనపల్లిలోని కొంచెం దూరం ప్రాంతంలోనే మరొక స్పాట్ నుంచి వీళ్ళంతా కూడా జగన్మోహన్ రెడ్డికి స్వాగతం పలకబోతున్నారు. అక్కడి నుంచి భారీగా ఈ రోడ్లో రెంటపల్ల గ్రామానికి సంబంధించిన చేరుకునే పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎక్కడికక్కడ ప్రతి చోట కూడా అడ్డుకున్న పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఎవరిని కూడా అలౌ చేయమంటూ పోలీసులు ఇప్పటికే చెప్తున్నారు. ఎవరైతే పర్మిషన్కి 3 వెహికల్స్ అన్నారో ఆ 3 వెహికల్స్ ఉన్నా కానీ జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్తో వస్తే మాత్రం ఆ 3 వెహికల్స్ కూడా మేము అలౌ చేస్తాము, లేకపోతే ఎవరిని కూడా అలౌ చేసేది లేదంటూ కూడా పోలీసులు ఇప్పటికే చెబుతున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. మాజీ ఎమ్మెల్యేలు కానీ లేదా
ఇక్కడ నియోజకవర్గ ఇన్ఛార్జీలు కానీ ఎవరున్నా కానీ పార్టీకి సంబంధించి నేతలు ఎవరున్నా కానీ అందరినీ కూడా ఎట్టి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి వస్తే జగన్మోహన్ రెడ్డి పాటు ఎవరైతే 100 మంది ఉన్నారో ఆ 100 మందిని పంపిస్తాము, మిగతా వారిని ఎవరిని కూడా అలౌ చేసేది లేదంటూ కూడా పోలీసులు భీష్మించి చెప్తున్న పరిస్థితి. పూర్తిగా పోలీస్ పహారా, దాదాపు 18 చెక్ పోస్టులు పెట్టారంటే మన పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ఎవరిని కూడా సత్తెనపల్లి రాకుండా ఉండేందుకు ఈ ఏర్పాట్లు చేస్తున్నారు. పొద్దుల్లో మనం చూసాం భారీ స్థాయిలో దాదాపు 40,000 మంది కార్యకర్తలు కానీ అభిమానులు కానీ జగన్మోహన్ రెడ్డి వెంట వచ్చారు. అది టీడీపీ తట్టుకోలేకపోయింది. దాన్ని ఇప్పుడు పోలీసులకి లింక్ చేసిన పరిస్థితి, పోలీసులను ఉపయోగించి పూర్తిగా ఆంక్షలు పెట్టిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. అయితే పోలీసులు ఎన్ని ఆంక్షలు పెట్టినా ఖచ్చితంగా దాన్ని దాటుకొని ముందుకెళ్తామంటూ కూడా వైసీపీ నేతలు చెబుతున్న పరిస్థితి కూడా మనకి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వస్తున్నారు. అయితే పోలీసులు అలౌ చేసే పరిస్థితి లేదు. పై అధికారుల ఆదేశాలు వస్తేనే ఆదేశాల మేరకు మాత్రమే మేము పంపిస్తామంటూ కూడా వాళ్ళు చెప్తున్నారు. కేవలం 3 వెహికల్స్ చెప్పారు. ఆ 3 వెహికల్స్ లో ఏవైతే నెంబర్స్ ఇచ్చారో వాటిని మాత్రమే అలౌ చేస్తామంటూ పోలీసులు చెప్తున్న పరిస్థితి. ఇప్పటికే మనం చూస్తున్న సెంటర్ ఏవైతే ఉందో ఈ సెంటర్ నుంచే మరికొద్ది సేపట్లో జగన్మోహన్ రెడ్డి రాబోతున్నారు. ఇప్పటికే గుంటూరు చేరుకున్న పరిస్థితి. అక్కడి నుంచి ఇక్కడికి దాదాపు 40 నిమిషాల వ్యవధిలోనే ఆయన ఇక్కడికి వస్తున్న పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. పెద్ద ఎత్తున కార్యకర్తలంతా కూడా ఇక్కడికి వస్తున్న పరిస్థితి. మనతో పాటు మాజీ ఎమ్మెల్యే ఉన్నారు, పార్టీ నాయకులు ఉన్నారు. వాళ్ళంతా కూడా అంటే ఎవరిని కూడా అలౌ చేయలేని పరిస్థితి కూడా కనిపిస్తుంది. సార్ ఏంటి ప్రతి చోట అడ్డుకుంటున్నారు, కార్యకర్తలు ఎవరిని కూడా పోలీసులు అనుమతించమంటూ కూడా చెప్తున్న పరిస్థితి. ఈరోజు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు పబ్లిక్లోకి వస్తున్నారంటే ఆ పబ్లిక్ అన్నటువంటి క్రేజు, పబ్లిక్లో ఉన్నటువంటి ఇమేజీ తట్టుకోలేకపోతుంది ఈ కూటమి ప్రభుత్వం. తట్టుకోలేని పరిస్థితుల్లోనే వాళ్ళు ఇలా మమ్మల్ని అందరినీ కూడా అడ్డుకోవడం జరుగుతుంది. ప్రతి ఒక్కరిని చిన్న స్థాయి నాయకుడు కూడా నోటీస్ ఇవ్వడం జరుగుతూ ఉంది. అది ఎంత మాత్రం కరెక్ట్ కాదని ఎంత తెలియ చెప్పినా కూడా మమ్మల్ని చూసి అధికార పార్టీ వాళ్ళు భయపడుతున్నారు. ఇంక మేము మాట్లాడాలి సార్. అంటే కేవలం 100 మంది మాత్రమే పంపిస్తాము, ఎవరిని ఇంకా అలౌ చేయమంటూ కూడా పోలీసులు చెప్తున్నారు. ఎంత సెక్యూరిటీ పెట్టి ఇంత అడ్డుకునే బదులు ఆ సెక్యూరిటీ కల్పిస్తే ఈ పర్యటన కూడా సజావుగా సాగుతుందనే ఒక వాదన కూడా వినిపిస్తుంది. సాగకూడదనే ఉద్దేశం వాళ్ళది. ఈ పర్యటన ఈ సభ సక్సెస్ కాకూడదు. దర్శిలో వచ్చిన విధంగానే ప్రజలు ఇక్కడికి వస్తే ప్రభుత్వానికి పూర్తి స్థాయిలో ఈ ప్రభుత్వం విఫలమైందని ప్రజలు తెలుసుకుంటున్నారని వాళ్ళు అది తెలియకుండా ఉండే దానికోసమే ఇవాళ ఈ పబ్లిక్ లో ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు రాకూడదు, ఆయన వస్తే 100 మందే రావాలి, ఎమ్మెల్యే ఒకరు ఇంటనే పోవాలి అని చెప్తున్నారు. అదే మనం కేసులు పెడతాము, ఎవరైనా ఎక్కువ వస్తే కనుక, జనాలు వస్తే కనుక మేము కేసులు పెడతాము పోలీసు బహిరంగంగానే చెప్తున్న పరిస్థితి. ఏం చెప్తారు దానికి? కేసులు పెట్టుకోమను, కేసులు ఎన్ని పెట్టుకున్నా ఐ డోంట్ కేర్. కేసులకు భయపడాల్సిన అవసరం లేదు. తప్పు చేస్తే భయపడతాం. మేము తప్పు చేయనప్పుడు కేసులు పెడితే భయపడాల్సిన అవసరం ఏముంది? తప్పు చేయనప్పుడు ఇంట్లో కూర్చున్నా కేసు పెడతారు. దానికి భయపడాల్సిన అవసరం అయితే ఎక్కడా లేదు. ఇది చెప్తున్నారు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి పర్యటన అయితే సాగబోతుంది. ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని పోలీసులు ఆంక్షలు పెట్టినా ఖచ్చితంగా కార్యకర్తలు కానీ నాయకులు కానీ జగన్మోహన్ రెడ్డి పర్యటన విజయవంతం చేస్తారు. ఎన్ని చెక్ పోస్టులున్నా చెక్ పోస్టులు దాటుకునే కార్యకర్తలు ముందుకు వెళ్తారని చెప్తున్నారు. ప్రభుత్వం భయపడి పోలీసులను ఉసుగలుపుతుంది. ఈ పర్యటన జరగకూడదు అనే ఒకే ఒక ఉద్దేశం ప్రభుత్వంలో కనిపిస్తుంది. దానిలో భాగంగానే పోలీసుల్ని ఇక్కడ ఇంత పెద్ద ఎత్తున మోహరించి ఏర్పాట్లన్నీ చేసిందంటూ కూడా వైసీపీ నాయకులు చెప్తున్న పరిస్థితి కూడా మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుందని చెప్పాలి. కవిత. రైట్ సురేంద్ర, థ్యాంక్ యూ.